హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాము. బాగుంటుందండి, హోటల్లో తిన్నట్టే ఉంటుంది మనం ఇలా చేసుకుంటే. ఒక అరకిలో చికెన్ తీసి శుభ్రం కడుక్కోవాలండి. 2 తడవలు ఉప్పేసి బాగా శుభ్రం కడుక్కోవాలా. ఇలా ఒక స్పూన్ నిండా స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, జీలకర్ర పౌడర్ అండి 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా అండి 1 స్పూన్ నిండా. మన వీడియోలో పెట్టిన చూడండి రండి, బాగుంటుంది హోమ్మేడ్ గరం మసాలా. ఒక 2 స్పూన్లు నూనె, ఒక చిటికెడు ఉప్పు, ఫుడ్ కలరు, వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, 2 స్పూన్ల అల్లం పేస్ట్ అండి, చికెన్ మసాలా 1 స్పూన్ నిండా, మూడు స్పూన్ల పెరుగు, ఒక దబ్బ నిమ్మకాయ అండి, ఇలా మ్యాగ్నేట్ చేసుకుందాము. కలిపి బాగా మంచిగా కలిపి ఒక అర్ధ గంట తోడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా ముక్కకు పడుతుందండి. బాగా ఇలా కలుపుకోవాలా. ఒక 1/2 కేజీ బియ్యం అండి, 2 గ్లాసులు. శుభ్రం కడిగి 2 తడవలు పక్కన పెట్టుకుందాం. ఒక అర్ధ గంట తోడి ఇక మంచిగా నానాల బియ్యము. ఇలా కడిగి 2 తడవలు కడగాలండి. పాత బియ్యము బాగుంటాయి. ఇప్పుడు మనం ఏ కుండ అయితే బిర్యానీ చేసుకుంటాం ఆ కుండ పొయ్యి మీద పెట్టి తగినంత నూనె వేసుకుందాము. కడా మసాలా అండి, 2 ఉల్లిగడ్డ 4 ఉల్లిగడ్డలు కట్ చేసి ఇలా వేసుకుందాము. 2-3 పచ్చిమిర్చి ఇలా మంచిగా వేపుకోవాలా. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా శుభ్రం కడిగి ఉల్లిగడ్డలు వేసుకుందాము. ఉల్లిగడ్డలతోటి మంచిగా వేగాలండి. కానీ ఇట్లా వేగాలండి, అన్నీ ఎర్రగా వేగాల. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాము.
అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందామండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. మూత పెట్టుకొని సన్న సెగ మీద పచ్చి వాసన మీద దొరకు వేపుకోవాలా. ఇలా వేగింది కదండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేద్దాము. ఇలా కలుపుకోవాలండి. వేసి మీడియం మంట మీద ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడకబెడదాము. ఇలా 20 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుందామండి. హోటల్లో తిన్నట్టు ఉంటుంది ఈ మసాలా వేసుకుంటే. స్మెల్ కానీ అదే వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ మసాలా. వేగిందండి, ఉడికింది అన్నము. కూర ఉడికింది. ఇప్పుడు అన్నానికి ఎసరు పెట్టుకుందాము. రోల్ గరం మసాలా వేసుకుందాము. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఒక స్పూన్ నిండా నూనె. ధనియాపత్తి, పుదీనా ఉడికి కాగే నీళ్ళలో వేసుకుంటే మంచి వాసన వస్తుంది అన్నము. స్పూన్ నిండా అల్లం పేస్టు. ఇలా మంచిగా మరగాల నీళ్ళు. ఇప్పుడు మనం కడిగి పెట్టిన బియ్యాన్ని తీసి ఆ ఎసిట్లో వేసుకుందామండి. వేసినాక మంచిగా కలపాలి. అన్నము బియ్యాన్ని కలుపుకోవాలి.
80% ఇట్లా ఉడికిన అన్నము తీసి ఇట్లా మన కూరలో వేసుకుందామండి. 80% ఉడకాల, ఎక్కువ ఉడకకూడదు అన్నము, మళ్ళీ దమ్ పెడతాం కదా. ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకుందామండి, మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాము. ధనియాపత్తి, పుదీనా ఇలా వేసుకుందాం పైన అన్నం మీద. ఇప్పుడు దమ్ము పెట్టుకుందాము. ఒక 20 నిమిషాలు దమ్ము పెట్టుకొని తెద్దామండి. నా వీడియో నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్.